ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ప్రస్తుతం దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే ఈరోజు అంటే మార్చ్ 21వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన 3 రకాలైన దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. భక్తులకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 69,072 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 26,239 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,51,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 16 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. ఇక ఈరోజు 3 రకాలైన తిరుమల దర్శనం టికెట్లను ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారు. ఇది భక్తులకు పెద్ద శుభవార్త అండి. ఈ మూడింటిలో ఒకటి దొరకకపోయినా కూడా ఇంకో రకమైన దర్శనం టికెట్లను భక్తులు బుక్ చేసుకోగలరు. 2024 జూన్ నెలకు సంబంధించిన జ్యేష్ఠాభిషేకం దర్శనం టికెట్లను ఈరోజు అంటే మార్చ్ 21వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. జ్యేష్ఠాభిషేకం అనేది ప్రతి సంవత్సరం జూన్ నెలలో 3 రోజుల పాటు చేస్తారండి. జూన్ 19, 20, 21 ఈ 3 రోజులలో జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. తిరుమల ఆలయంలోని ఉత్సవమూర్తులకు ఈ జ్యేష్ఠాభిషేకాన్ని చేస్తారండి. ఇది కూడా ఆర్జిత సేవలలాగే ఉంటుంది. ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో ఈ సేవను చూసిన తర్వాత వెంటనే స్వామివారి దర్శనం కూడా ఉంటుంది. ఈ టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 400 రూపాయలు. ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇకపోతే 2024 జూన్ నెలకు సంబంధించిన 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను కూడా ఈరోజు అంటే మార్చ్ 21వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తున్నారండి. ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. వీటిని ఆర్జిత సేవలు అంటారు. ఈ సేవలు యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలండి. ఒక ఐడితో ఇద్దరికి మాత్రమే ఈ సేవా టికెట్లను బుక్ చేసుకోగలరు. ఈ ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న భక్తులకు తిరుమలలో ఆ సేవలను చూసిన తర్వాత వెంటనే స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. 500 రూపాయల ఆర్జిత సేవా టికెట్లు అలాగే జ్యేష్ఠాభిషేకం టికెట్లు ఒకటే సమయానికి విడుదల చేస్తున్నారండి టీటీడీ వారి యాప్లో. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్లను మార్చ్ 21వ తేదీనే మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. టీటీడీ వారి యాప్లో నుంచి కూడా మీరు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. విర్చువల్ సేవ అంటే ఏంటంటే ఇందాక నేను చెప్పిన ఆర్జిత సేవలనే విర్చువల్ సేవా టికెట్స్గా విడుదల చేస్తారండి. అంటే ఈ విర్చువల్ సేవా టికెట్లను బుక్ చేసుకున్న వాళ్ళు మీరు బుక్ చేసుకున్న సేవను ఆన్లైన్లో చూసి దర్శనానికి మాత్రం తిరుమలకు వెళ్ళొచ్చు. ఈ టికెట్ల ధర అనేది కూడా ఒకరికి 500 రూపాయలు. ఒక ఐడితో ఇద్దరికి ఈ టికెట్లను మీరు బుక్ చేసుకోగలరు. ఈ విర్చువల్ సేవా టికెట్ల బుకింగ్ అనేది మామూలు టికెట్ల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. విర్చువల్ సేవా టికెట్ బుకింగ్లో మీరు ఆన్లైన్లో సేవ చూడటానికి ఒక తేదీని, అలాగే దర్శనానికి ఇంకొక తేదీని ఇలా 2 సార్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం విడుదల చేసే టికెట్స్ బుకింగ్ టీటీడీ అఫీషియల్ యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి భక్తులు ఈ సేవా టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని
ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఒక భక్తుడు, మేము 11 నెలల పాపతో ఏప్రిల్ 13వ తేదీన తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము. ఎటువంటి ప్రీ బుకింగ్ అవసరం లేదు కదా, రూమ్స్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగారండి. మీకు 11 నెలల పాప ఉంది కాబట్టి మీకు తిరుమల కొండపైన చైల్డ్ ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంటుందండి. దానికోసం ఎటువంటి ప్రీ బుకింగ్ కూడా అవసరం లేదు. మీరు మీ పాప పుట్టినరోజు డెలివరీ డే హాస్పిటల్ రిసిప్ట్స్ మరియు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులు తీసుకొని తిరుమల కొండపైన సుపదం క్యూ లైన్లోకి వెళ్తే అక్కడి నుంచి మీరు తెచ్చిన డాక్యుమెంట్స్ని చెక్ చేసి మిమ్మల్ని నేరుగా దర్శనానికి పంపిస్తారండి. ఈ సుపదం క్యూ లైన్లో చిన్న పిల్లలు ఉన్న వారి దర్శనం టైమింగ్స్ అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. దీన్ని చైల్డ్ ఇన్ఫాంట్ దర్శనం అని అంటారు. ఈ సుపదం క్యూ లైన్ నుంచి నేను చెప్పినట్లుగా మీరు దర్శనానికి వెళ్ళినట్లయితే 1 గంటలోపే మీకు దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఇక రూమ్స్ విషయానికి వస్తే తిరుమల కొండపైన ప్రతిరోజు CRO ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ని కేటాయిస్తారండి. మధ్యాహ్నం రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత ముందుగా రూమ్స్ తీసుకొని ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సుపదం దర్శనానికి వెళ్ళగలరు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లలో మనకు కావలసిన లడ్డూలు ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే లడ్డూ కౌంటర్కి వెళ్ళి ఆ రిసిప్ట్స్ చూపిస్తే అడిగినన్ని లడ్డూలు ఇస్తారా, 40 లడ్డూలకు కూడా పేమెంట్ చేయొచ్చా అని అడిగారండి. మీరు ఏ దర్శనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నా కూడా అడిషనల్ లడ్డూస్ ఎన్ని కావాలో సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసే సౌకర్యం అనేది ఉంటుందండి. ఇలా టికెట్స్ బుకింగ్ అప్పుడు మీకు అడిషనల్గా ఎన్ని లడ్డూలు కావాలో సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత తిరుమలలో దర్శనమై లడ్డూ కౌంటర్కి వెళ్ళిన తర్వాత ఆ లడ్డూ కౌంటర్లో మీరు బుక్ చేసుకున్న టికెట్ రిసిప్ట్స్ చూపిస్తే అందులో ఎన్ని లడ్డూలకు మీరు పేమెంట్ చేశారో అన్ని లడ్డూలను మీకు ఇవ్వటం జరుగుతుంది. 40 లడ్డూలకు పేమెంట్ చేయవచ్చా అని అడిగారండి. ఎన్ని లడ్డూలు సెలెక్ట్ చేసుకోవాలో లిమిట్ అనేది మీకు బుకింగ్ అప్పుడు అక్కడ చూపిస్తుంది. అడిషనల్ లడ్డూస్ అనే సెక్షన్లో మీకు ఎన్ని లడ్డూలకి మ్యాక్సిమం ఎన్ని లడ్డూలు మీరు తీసుకోవచ్చు అనేది లిమిట్ అక్కడ చూపిస్తుందండి. మీరు అక్కడ నుంచి బుక్ చేసుకోగలరు. అలాగే ఆన్లైన్లో 100 రూపాయల రూమ్స్ బుక్ చేశాను, కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏ ఆఫీస్కి లేదా ఎక్కడికి వెళ్ళి రూమ్ని అలాట్మెంట్ చేసుకోవాలి అని అడిగారండి. మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత CRO ఆఫీస్లోని ARP అనే కౌంటర్లోకి వెళ్ళాలండి. ఈ CRO ఆఫీస్లో ARP అనే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్స్ బుకింగ్ ప్రింట్అవుట్ని చూపించాలి. వాళ్ళు దాన్ని స్కాన్ చేసి మీకు రూమ్స్ని కేటాయిస్తారు. వాళ్ళు మీ యొక్క రూమ్స్ బుకింగ్ ప్రింట్అవుట్ని స్కాన్ చేసిన తర్వాత రూమ్స్ యొక్క అడ్రస్ అనేది మీరు రూమ్ బుకింగ్ కాపీలో ఇచ్చిన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. మీకు అడ్రస్ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు లేట్ చేయకుండా ఆ అడ్రస్లో చెక్ ఇన్ అవ్వాలి. ఇంకొకరు, నేను రేపు నైట్ తిరుపతికి రీచ్ అవుతాను, ఫ్రీ దర్శనం టికెట్స్ నైట్ టైంలో దొరుకుతాయా అని అడిగారండి. ఉదయం 8 గంటల లోపే టికెట్లన్నీ అయిపోతాయండి. మధ్యాహ్నం వరకు కూడా ఉండవు. అలాంటిది రాత్రి అయితే అస్సలు దొరకవండి. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. ఉదయం 4 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఫుల్ అయిపోతాయండి. రాత్రి వరకు అయితే అస్సలు అవైలబుల్గా ఉండవు. మీరు రాత్రి తిరుపతికి వచ్చిన తర్వాత ఉదయం 4 గంటలకు మీకు దగ్గరలో ఉన్న సర్వదర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్లోకి క్యూ లైన్లోకి వెళ్ళండి. అలాగే ఇంకొకరు, మేము 24వ తేదీన తిరుపతికి వచ్చి అలిపిరి రూట్లో నడిచి వెళ్దాం అనుకుంటున్నాము, దర్శనం టికెట్స్ ఇస్తున్నారా? SSD టికెట్స్లో స్లాట్ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చా అని అడిగారండి. అలిపిరి మెట్ల మార్గం మధ్యలో ఒకప్పుడు దర్శనం టికెట్లు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వటం లేదండి. ఇప్పుడు కిందనే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా మీరు ఈ దర్శనం టికెట్లను పొందగలరు. వీటిని తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. సర్వదర్శనం టికెట్లకు స్లాట్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదండి. మనం వెళ్ళిన సమయానికి ఏ టైం స్లాట్ నడుస్తుంటే ఆ టైం స్లాట్కి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లని మనకు కేటాయిస్తారు.
ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.